బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలును పరిపాలించిన రాజులు చాలామంది ఉన్నారు. అయితే ఇశ్రాయేలును పరిపాలించిన రాజులలో దేవుడు ఏర్పరచుకున్న ఒక శ్రేష్టమైన రాజు ఎవరంటే దావీదు భక్తుడు. బైబిల్ గ్రంథంలో కూడా ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ప్రత్యేకమైన వ్రాతలు, ఆయన రాసిన ప్రార్థనలు కానీ ఆయన పాడిన పాటలు కానీ కీర్తనల గ్రంథంలో ఉంటే విశ్వాసులను చాలా బలపరిచేవి ఈ కీర్తనలు. అఫ్ కోర్స్ కీర్తనల గ్రంథంలో ఉన్న 150 కీర్తనలు అన్నీ దావీదు రాయలేదు. బట్ మేజర్ కాంట్రిబ్యూషన్ అంటే 150 కీర్తనల్లో అధికంగా దావీదు రాశారు. మిగతా వారు రాసినట్లుగా మనం చూస్తున్నాం. కోరహ కుమారులు రాశారు, ఏతాను అనే వ్యక్తి రాశాడు, మోషే కొన్ని కీర్తనలు రాశారు, సొలొమోను. సో కొంతమంది అదర్ పీపుల్ కాంట్రిబ్యూట్ చేసినప్పటికీ దావీదు మాత్రం చాలా విశిష్టమైన ప్రార్థనలు అలాగే కీర్తనల గ్రంథంలో పొందుపరచబడినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని హృదయానుసారుడైన మనుషుడుగా దావీదు పిలువబడ్డాడు. సౌలు రాజు దేవునికి వ్యతిరేకంగా దేవునికి అవిధేయత చూపించిన సందర్భంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సమూయేలుతో నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను, సౌలు నన్ను ప్రక్కన పెట్టేశాడు, సౌలు నన్ను అగౌరవపరిచాడు, నన్ను గనపరచలేదు, కానీ నన్ను గనపరిచిన వాడిని నేను గనపరుస్తాను అనే మాట చెప్పి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దావీదు జీవితంలో ఒక ఆశ దావీదుకు ఉండేది, ఒక బలమైన ఆశ. అదేంటంటే దేవుని కొరకు ఒక ఘనమైన మహిమాన్వితమైన మందిరాన్ని కట్టించాలి అనే ఒక ఆశ. దావీదు తన కొరకైన అంతఃపురాన్ని నగరిని కట్టించుకుంటున్నప్పుడు దావీదుకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నా కంఫర్ట్ కంటే నేను ఉండడానికి ఒక సుందరమైన భవనాన్ని నేను కట్టుకోవడం కంటే ముందు దేవుని మందిరాన్ని నేను కట్టాలి, దేవుని ఆలయాన్ని కట్టాలని దేవుని కొరకైన ఒక చక్కని ఆశను దావీదు కలిగి ఉండగా దేవుడు దావీదుతో చెప్తాడు, దావీదు నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, ఎందుకంటే నువ్వు చాలా యుద్ధాలు చేసావు, చాలా మందిని నీ చేతులతో నువ్వు సంహరించావు, కాబట్టి నీ చేతులతో నేను మందిరం కట్టించుకోవాలనుకోవట్లేదు, కానీ నువ్వు ఆశపడ్డావు కాబట్టి, నువ్వు కోరుకున్నావు కాబట్టి నీ గర్భం నుండి వచ్చిన నీ బిడ్డలలో ఒక కుమారుడైన సొలొమోను ద్వారా నేను దేవాలయాన్ని కట్టించుకుంటానని దేవుడు దావీదుతో మాట్లాడతాడు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని బలమైన ఆశలు, ప్రార్థనలు మనకు ఉంటాయి. దేవా, ఇది ఖచ్చితంగా నేను చేయాలయ్యా, నేను ఇలా నీ కొరకు ఒక కార్యం చేయాలి, నీ మహిమ కొరకు ఇలా నేను జీవించాలి, పలానా విషయం నీ నుండి నేను పొందుకోవాలని కొన్నిటి కొరకు చాలా బలంగా ప్రార్థన చేసినప్పటికీ కొన్నిసార్లు మన జీవితంలో అవి ఫుల్ఫిల్ అవ్వవండి, ఆ ప్రార్థనలు నెరవేరవు. కానీ దేవుని మహాత్యము, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే కొన్ని కలలు, కొన్ని ప్రార్థనలు, కొన్ని ఆశలు మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో నెరవేరకపోయినా అట్లీస్ట్ మన బిడ్డల ద్వారా అయినా, మన తర్వాత తరాల ద్వారా అయినా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. కానీ ఖచ్చితంగా దేవుడు చేసిన కార్యాలను గురించి విని దేవుని వాగ్దానాలు పొందుకొని వెళ్ళే కృపను ఖచ్చితంగా దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తాడు. సరే, ఇప్పుడు దావీదుతో దేవుడు చెప్పాడు, నేను నీ కుమారుడైన సొలొమోను ద్వారా నా ఘనత కొరకు ఒక చక్కని మందిరాన్ని కట్టించుకుంటానని. ఇప్పుడు దావీదు నా కుమారుడు సొలొమోను కడతాడు కాబట్టి అదంతా సొలొమోను బాధ్యత, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, ఆ దేవుని మందిరం గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, దాని కొరకు నేను ప్రయాసపడాల్సిన అవసరం లేదు అని అనుకోలేదండి. దావీదు అనుకున్నాడు ఏంటంటే, దేవుని మందిరం కొరకు నా వంతు నేను ఏం చేయగలను అదంతా నేను చేయాలి అని ఒక చక్కని ఆశ. ఈ ఆశ ఎందుకు వచ్చిందంటే, దావీదు దేవుని ఎంతో ప్రేమించాడు కాబట్టి దేవుని మందిరం కొరకు నేను జీవించిన నా జీవిత కాలంలో ఎంతవరకు నేను సమకూర్చగలను అంతవరకు సమకూర్చి నా కుమారునికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకంటే గొప్ప దేవునికి గొప్ప మందిరం కట్టబడాలి, ఆ మందిరంలో నా చేయి కూడా ఉండాలి, నా కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి, నా భాగాన్ని కూడా నేను దేవుని కొరకు చెల్లించాలి అనే ఒక గొప్ప ఆశతో దావీదు చేసిన కొన్ని కార్యాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. చూడండి, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 29 వర్సెస్ 2 and 3. 2-3 వచనాలు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదికపు రాళ్లను, చెక్కెడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. అమ్మో, దావీదు ఇన్ని సమకూర్చావా? ఇవేవన్నా చీపుగా దొరికేవండి?
బంగారం అంట, వెండంట, రత్నాలంట, వెలగల రాళ్ళంట, తెల్ల చలువ రాళ్ళంట. ఒక మాటలో చెప్పాలంటే ద బెస్ట్ థింగ్స్, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్, దొరికే అత్యంత విలువైన సామగ్రి, వస్తువులు, చాలా ఖరీదైనవి, అంత ఈజీగా దొరికేవి కాదవి. అలాంటివన్నీ దేవుని మందిరం కొరకు దావీదు వాటిని సమకూర్చాడంట. ఇవన్నీ సమకూర్చాలంటే ఈజీగా సమకూర్చలేమండి. ఒక 4 గులకరాళ్ళు అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా మనకు దొరికేస్తాయి. వాటికి ఖర్చు పెట్టక్కర్లేదు, పెద్ద దూరం మనం ప్రయాణం చేయక్కర్లేదు. అలా రోడ్డు మీద వెళ్తే 4 రాళ్ళు దొరుకుతాయి, అవి తీసుకొని చాలా ఈజీగా మనం ఇచ్చేయచ్చు. కానీ దావీదు దేవుని మందిరము కొరకు చాలా విలువైనవి, చాలా విశేషమైనవి, చాలా ఖర్చుతో, చాలా ఖరీదుతో వెచ్చించి దావీదు వీటన్నిటినీ దేవుని కొరకు సమకూర్చాడు. అక్కడ ఒక మాట ఉంది చూడండి, 2వ వచనం మొదటి భాగంలో, నేను బహుగా ప్రయాసపడి. దావీదు దేవుని మందిరము కొరకు బహుగా ప్రయాసపడ్డాడంట. దేవుని నిజంగా ప్రేమించే ఏ వ్యక్తి అయినా సరే తమ కొరకే కాదు తమ ప్రయాసపడేది, తమ పొట్ట పోషించుకోవడానికో, తమ ఒక ఇల్లు కట్టుకోవడానికో, లేకపోతే తమ బిడ్డల కొరకు ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టడానికో మాత్రమే కాదు ప్రయాసపడేది. దేవుని కొరకు కూడా మనము ప్రయాసపడే వారముగా ఉంటాం. హల్లెలూయా. దేవుని కొరకు ఎప్పుడైనా ప్రయాస పడ్డామా? ప్రయాస అయితే పడతామండి. చెమట కార్చానండి, ఎంత కష్టపడ్డానో. కొన్నిసార్లు చూడండి, కొంతమంది ఇళ్ళకి వెళ్తే వారు చెప్తా ఉంటారు, ఈ ఇల్లండి ఇటుక 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 నేను చెమట కార్చి అందించి కట్టించానండి. అవును, నీ ఇంటి కొరకు నువ్వు కష్టపడ్డావు, కరెక్టే. కొంతమంది తల్లులు అంటారు, మా అబ్బాయిని కాలేజీకి పంపించడానికి, మా అబ్బాయిని పై చదువులు చదివించడానికి నేను ఒక టిఫిన్ సెంటర్లో పనిచేశానండి, లేకపోతే పలానా కూలి పనికి వెళ్ళానండి, ఎంతో కష్టపడ్డానండి, మా బిడ్డలను ఉన్నత స్థితికి తీసుకొచ్చానండి. మరి కొంతమంది చెప్తూ ఉంటారు, అప్పులన్నీ తీర్చడానికి ఎంత ప్రయాసపడ్డామో మాకే తెలియదండి. ప్రయాసపడతాం, నిజమే. మనుషులుగా మనం ఉన్నప్పుడు ఈ లోకంలో ప్రయాస కూడా పడాలి. సోమరులుగా మనం ఉండడానికి వీలేదు. వి మస్ట్ వర్క్ హార్డ్. అయితే ఈ ప్రయాస కేవలం మన కొరకేనా, లేదా దేవుని కొరకు కూడా ఏమన్నా ప్రయాస పడుతున్నామా? నాకు తెలుసండి, కొంతమంది చెల్లెమ్మలు, కొంతమంది తమ్ముళ్ళు నా దగ్గరకు వచ్చి, అక్క ఈ నెలలో నేను ఓవర్ టైం డ్యూటీ ఎక్కువ చేసి, ఇన్విజిలేషన్ చేసి, కొంచెం ఎక్స్ట్రా అవర్స్ నేను వర్క్ చేసి ఈ డబ్బు సంపాదించానక్క, ఇదిగోండి మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కొరకు ఇవ్వాలని దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు, ఇది తీసుకోండి అని ఇస్తూ ఉంటారండి. హల్లెలూయా. ప్రయాసపడి దేవునికి ఇచ్చినప్పుడు అందులో ఒక సమర్పణ ఉంటుందండి. ఈజీగా మన దగ్గర ఇంత ఉంటే అందులో ఇంత తీసి ఇచ్చేసి ఏదో ఇచ్చానులేండి అంటే అది పెద్ద గొప్ప కాదు. కానీ ప్రయాసపడి దేవుని కొరకు ఏదైనా ఒక కార్యం మనము చేసినప్పుడు, ప్రయాసపడి దేవుని కొరకు నువ్వు వాడబడినప్పుడు, నేను ధనము గురించి చెప్పట్లేదు, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడి ఏం చేసినా, ఐఎమ్ షూర్ ఇక్కడికి వచ్చిన మీలో కొంతమంది చాలా గంటలు ఉదయమే బయలుదేరి ఇక్కడికి వచ్చిన వారు ఉండుంటారు ఖచ్చితంగా. ఇక్కడికి ఆయా సమయాల్లో గుంటూరు అవతల నుండి కూడా చాలా మంది బయలుదేరి వస్తూ ఉంటారు. వారు వచ్చి ఇక్కడ ప్రేయర్ అయిన తర్వాత మాతో కలిసి చెప్తా ఉంటారు, ఉదయం 4 గంటలకు బయలుదేరామమ్మా క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉపవాస ప్రార్థనలో పాల్పొందడానికి. చిన్న పిల్లల్ని తీసుకొని 4 గంటలకు బయలుదేరి ఇక్కడ ప్రార్థనకు అందుకోవాలి, ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ఇక్కడ దేవుడు చేసిన కార్యాలను గురించి సాక్ష్యం చెప్పాలని వచ్చామంటే అది ప్రయాస అవుతుందండి? అవ్వదా? ఖచ్చితంగా ప్రయాసే. ఆ ప్రయాసను ఎవరు చూస్తారంటే, వారు మమ్మల్ని కలిసి మాకు చెప్తే మాకు తెలియచ్చు, లేకపోతే తెలియకపోవచ్చు, మనకెవరికి తెలియకపోవచ్చు. కానీ ఆ ప్రయాసను గుర్తించేది, ఆ ప్రయాసను మెచ్చుకునేది, ఆ ప్రయాసకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడే. హల్లెలూయా. దావీదంట దేవుని కొరకు, దేవుని ఆలయం కొరకు, నా దేవుని ఆలయం చాలా ఘనంగా కట్టాలి, నా దేవుని ఆలయము ఏదో సాదాసీదాగా ఉండడానికి వీల్లేదు, నా దేవుని ఆలయం కొరకు విలువైనవి వెలగల రాళ్ళు, రత్నాలు, వజ్రాలు, ఇంకేమేమి ఉన్నాయో వాటన్నిటిని కూడా దావీదు ప్రయాసపడి సమకూర్చాడంట. 2వ అంశం చూడండి, దావీదు చేసిన పని. 3వ వచనం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. హల్లెలూయా. దేవుని మందిరం అంటే దావీదుకి ఏముందంటండి? మక్కువ అంట, ప్రేమ అంట. వాట్ ఈస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ థింగ్ అని అడిగితే ఏం చెప్తారు? మీకు చాలా ఇష్టమైన పని ఏంటండి? మీకు చాలా ఇష్టమైన స్థలం ఏంటండి అంటే కొంతమంది ఆ దేశం అండి, ఈ దేశం అండి, కొంతమంది మారేడుమిల్లి అండి, కదండి, కొంతమంది వైజాగ్ దగ్గర అరకు అండి, అక్కడికి వెళ్తే ఎంత బాగుంటుందో అండి.
నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? దావీదు అంటున్నాడు, నా అంతఃపురం నాకు చాలా ప్రేమ అనట్లా. ఎందుకంటే దావీదు యొక్క అంతఃపురంలో హీ హాజ్ ఆల్ ద లగ్జరీస్ అండ్ కంఫర్ట్స్. అన్ని సౌకర్యాలు రాజుకుంటాయి, ఉంటాయా ఉండవా? ఒకసారి అంట రాజకుమార్తెకు నిద్ర పట్టట్లేదంట. రాజకుమార్తెకు ఎందుకు నిద్ర పట్టట్లేదంటే ఆ మంచంలో ఏదో గుచ్చుకుంటుందని చెప్తుందంట. ఏం గుచ్చుకుంటుందమ్మా నీకు అని మంచం అంతా వెతికితే ఒక చిన్న బియ్యపు గింజ అందులో పడిందంటండి, ఆ బెడ్షీట్ కింద. ఈవిడ ఎంత సుఖానికి అలవాటు పడిపోయిందంటే చిన్న గింజ ఈమెకి ఎక్కడో నొక్కుంటే ఈవిడికి నిద్ర రావట్లేదంట. చాలాసార్లు మన జీవితంలో కంఫర్ట్, మోర్ కంఫర్ట్, లగ్జరీ, మోర్ లగ్జరీ కదండి. సౌకర్యం, ఇంకా సౌకర్యం ఉంటే ఎంత బాగుండు, ఇంకా 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 జీవితంలో హాయిగా ఉండాలి, జీవితం ప్రయాసం ఉండకూడదు అని మనందరి భావన. మనం ఏది బాగా ఇష్టపడతామంటే మనకు ఏది ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందో దాన్ని ఎక్కువ కోరుకుంటా ఉంటాం. కానీ దావీదు అంటున్నాడు, నా దేవుని మందిరాన్ని గూర్చి నాకున్న మక్కువ చేత, ఐ లవ్ గాడ్స్ హౌస్. దేవుని మందిరం అంటే ఎందుకు ఇష్టం దావీదుకి? దేవుని సన్నిధి అక్కడ ఉంటది కాబట్టి దేవుని మందిరం అంటే దావీదుకి ప్రేమ. హల్లెలూయా. నీవు దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటే ఒక్క ఆదివారం కూడా మిస్ చేసుకో. కొంతమందికి ఆదివారం వీలైతే వస్తామండి, లేకపోతే రామండి. ఇవాళ పలానా పని ఉందండి, పలానా షాపింగ్ ఉందండి, పలానా ఆఫర్ ఉందండి, పలానా వాళ్ళని చూసి రావాలండి, మాకు వేరే రోజు సెలవు దొరకట్లేదు కాబట్టి ఆదివారం వెళ్ళిపోయి అన్ని పనులు, పెండింగ్ వర్క్స్ అన్ని చేసుకొని వస్తామండి అని కొంతమంది ఆదివారము దేవుని దినాన్ని దేవుని కొరకు వెచ్చించకుండా తమ ఇష్టానుసారంగా సమయాన్ని ఖర్చు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దావీదు అంటున్నాడు, నా దేవుని మందిరాన్ని గూర్చి నాకు కలిగి ఉన్న మక్కువ చేత. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు, వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారంటండి. నానాటికి బలం పెరుగుతూ ఉంటుందండి. చూడండి, హ్యూమన్ లైఫ్లో బలం అనేది నానాటికి తగ్గుతుంది, అవునా కదా? ఒక్కసారి యవ్వన కాలం వచ్చాక ఒక పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత చిన్న బిడ్డలకి బలం ఉండదు, చాలా బలహీనలుగా ఉంటారు. వన్స్ యవ్వన కాలంలోకి రాగానే బలము, శక్తి, ఆరోగ్యము, అందం అన్నీ కూడా ఒక టాప్ లెవెల్లో ఉంటాయి. ఇక ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి, బలం తగ్గిపోతూ ఉంటుంది, అందం తగ్గిపోతూ ఉంటుంది, ఇవన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. కానీ దేవుని మందిరమును ప్రేమించేవారు, దేవుని సన్నిధిని ప్రేమించేవారు, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలని పరుగులు పెట్టేవారు నానాటికి బలాభివృద్ధి చెందుతారంటండి. హల్లెలూయా. ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తూ ఉంటారు. ఒక సిస్టరు, ఆమె హైదరాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు యూత్ కాన్ఫరెన్స్కి నేను ఆ సిస్టర్ని అడిగాను, మీ వయసు ఎంతండి అని. స్త్రీలు వయసు చెప్పరు, అడగకూడదు కూడా, కానీ నేను అడిగితే ఆమె చెప్పారు నాకు 50 సంవత్సరాల పైన అని. ఆమె చూస్తే ఎంత యంగ్గా, ఎంత యాక్టివ్గా, ఎంత హుషారుగా ఉన్నారో. ఆమెను చూస్తే 30+ అనుకుంటాం కానీ 50+ అంట వయసు. నేను అడిగాను, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ హెల్త్? ఇంత ఆరోగ్యంగా ఉన్నారు, ఇంత హుషారుగా ఉన్నారు మీరు, ఏంటండి మీ ఆరోగ్య రహస్యం? నా కొడుకులు పెద్ద పెద్దోళ్ళండి, కాలేజ్ చదువుల్లో ఉన్నారు అంటే ఆమె చెప్పింది, సీక్రెట్ ఒకటే అండి, నేను ఎప్పుడు దేవుని ఆరాధిస్తూ ఉంటానని చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు తెలిసిపోయింది మీకు సీక్రెట్ కదండి. ఎప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా, బలంగా ఉండాలంటే ఏం చేయాలా? స్తుతించాల దేవుని. హల్లెలూయా. ఆయనను స్తుతిస్తూ ఉంటే మనకు నానాటికి బలాభివృద్ధిని దేవుడు కలుగ చేస్తాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నీ మందిరాన్ని గురించి నాకు ఎంతో మక్కువ ఉందయ్యా. అందుకని చూడండి, అమ్మకి ఇష్టమైన కొడుకుంటే ఆ కొడుకు కోసం దాచిపెడుతుంది, అవునా కదా? కొడుకు కోసము దాచిపెట్టి స్కూల్ నుంచి రాగానే సీక్రెట్గా పిలిచిస్తుంది, ఇదిగోరా నువ్వు తినరా అని కదండి. దాచిపెడతాం. మనం ఎవరి మీద ప్రేమ ఉంటే వారి విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ఒక స్పెషల్ కన్సర్న్ మనం చూపిస్తూ ఉంటాం. ఇప్పుడు దావీదు భక్తుడు దేవుని మందిరం కొరకంట ఆయన ప్రేమించి కొన్ని దాచిపెట్టాడంట. చూడండి 3వ వచనం, నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక కొన్ని సంపాదించి పక్కన పెట్టేశాడంట. అవే కాకుండా తన కొరకని కొన్ని ఉన్నాయంట, అవి కూడా తీసి ఇచ్చేస్తున్నాడంట. ఇది ఎలా అంటే, ఎవరి మీద మనకి ప్రేమ పొంగిందనుకోండి, కనపడినవన్నీ ఇచ్చేస్తూ ఉంటాం, అవునా కదా? ఎవరి మీద మనకి చాలా ప్రేమ ఉంటే ఏదో ఇచ్చేయాలి, ఏదో ప్రేమ చూపించేయాలని ఒక తాపత్రయం. కొంతమంది ఇంటికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రేమ చూస్తే మాకేం అర్థం కాదు, ఏమనాలో, ఏమేం కనబడతాయి అన్నీ తెచ్చిచ్చేస్తాం, తీసుకెళ్ళండి. ఎందుకండి ఇవన్నీ? ఎందుకంటే లేదండి, మాకు ఏదో ఇవ్వాలని ఆశ, మా ప్రేమ ఏదో ఒక విధంగా చూపించాలని ఒక
ఆశ. ఇప్పుడు దావీదు దేవుని ఎంత ప్రేమిస్తున్నాడంటే, దేవుని పట్ల ఎంత ఆ దావీదుకి ఒక గ్రాటిట్యూడ్ ఉందంటే, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను దేవుడు హెచ్చించి ఈ స్థానానికి తీసుకొస్తే నేను దేవుని పట్ల ఏం చేయగలను అదంతా చేయాలి అనే ఒక ఆశ. హల్లెలూయా. నీకుందా ఆశ? ఇంత చేశానులేండి చాలు, ఇంత దేవుని కొరకు వాడబడ్డానులేండి చాలు, ఇంత ప్రార్థన చేశానులేండి చాలు, ఇంత మహిమ వచ్చిందిలేండి దేవునికి నా జీవితం ద్వారా చాలని సరిపెట్టేసుకుంటున్నావా? లేకపోతే ఆర్ యు థింకింగ్ బియాండ్? ఇంకా నేనేమి చేయగలను, ఇంకా నేను ఏ విధంగా దేవుని కొరకు ఉపయోగపడగలను, ఇంకా నేను ఏ విధంగా దేవుని గూర్చి ఇతరులకు ప్రకటించగలను, ఇంకా నేను ఏ విధంగా దేవుని కొరకు ఇవ్వగలను అని ఆలోచించగలుగుతున్నామా? సో దావీదు మొట్టమొదటి అంశము బహుగా ప్రయాసపడి దేవుని మందిరం కొరకు అన్ని సమకూర్చాడు. రెండవ అంశం ఏంటంటే, దేవుని మందిరం మీద ఉన్న ప్రేమ చేత కొన్ని సంపాదించినవి, కొన్ని తన స్వంతం కొరకు పెట్టుకున్నవి కూడా దేవుని కొరకు ఇచ్చేశాడంట. మూడో అంశము, దావీదు మౌనంగా ఉండట్లేదండి. 5వ వచనంలో చూడండి, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? దావీదు దేవునికి ఇచ్చాడు, ఇచ్చి సైలెంట్గా కూర్చోట్లా. మీకు ఒక సీక్రెట్ చెప్తా చూడండి. దేవుడు మనకి ఇవ్వాలంటే ముందు మనం దేవునికి ఇవ్వాలా. చాలా మందికి అది తెలియదు. ఇవ్వండి అయ్యా, ఇవ్వండి అయ్యా, ఇవ్వండి. కానీ దేవుడు అనుకుంటాడు, వీరు ఎంత ఇస్తారో చూద్దాం, వీరికి నా పట్ల ఎంత ప్రేమ ఉందో చూద్దాము, దానికి నేను తిరిగి రెట్టింపుగా బదిలిస్తానని దేవుడు చూస్తాడు. దేవునికి ఇచ్చుట ద్వారా మనం పొందుకోగలమని చాలా మందికి తెలియదు. అడుగుడి మీకు ఇవ్వబడును, దట్ ఈస్ డెఫినెట్లీ రైట్. అడిగితే దేవుడు ఇస్తాడు, ఆయన మీద ఆధారపడితే ఇస్తాడు. కొన్నిసార్లు నువ్వు ఇవ్వడం ద్వారా నీకు తిరిగి ఇస్తాడు. ఎన్నో మార్గాలు ఉన్నాయండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి. ఇప్పుడు దావీదు దేవునికి ఇచ్చి సైలెంట్గా కూర్చోట్లా. దావీదు దేవుని ప్రజలను ఇన్స్పైర్ చేస్తున్నాడు, నేను ఇచ్చాను మీరు కూడా ఇవ్వండి అని. ఎందుకంటే దావీదు తను దేవునికి ఇచ్చి, తను దేవుని గణపరిచి, తను ఒక్కడే ఆశీర్వాదం పొందుకోవాలనుకోవట్లా, అందరూ కూడా ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దావీదు అడుగుతున్నాడు, యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? కొంతమందికి చూడండి, వాళ్ళకి ఐడియా రాదు, కానీ పక్కన వాళ్ళ ఐడియా ఇస్తే వస్తుంది ఐడియా. లైట్ వెలుగుతుంది అప్పుడు, బల్బ్. అవునా కదా? వాళ్ళకంటూ ఇలా చేయాలి అలా చేయాలన్న ఆలోచన కొంతమందికి రాదు. బట్ పక్కన ఉన్న వాళ్ళు కొద్దిగా పుష్ చేస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు. అది ప్రార్థన విషయం అవ్వచ్చు, మందిరానికి వచ్చే విషయం అవ్వచ్చు. వాళ్ళకి మందిరానికి రావాలనే ఉంటుంది, కానీ పక్కన ఉండే ఎవరో ఒకళ్ళు, నేను కూడా వస్తాను, మీ ఇంటికి వచ్చి పిక్ చేసుకుంటాను, ఇద్దరం కలిసి వెళ్దామంటే అప్పుడు వస్తారు. పలానా టైంకి నేను ఫోన్ చేస్తాను, కాల్లో మనం ప్రార్థన చేసుకుందామని ఎవరైనా చెప్తే అప్పుడు ప్రేయర్ చేసుకుంటారు. ప్రార్థన చేసుకోవడం ఇష్టమే కానీ, బట్ దే నీడ్ సమ్వన్ హూ కెన్ ఇన్స్పైర్ దెమ్ అండ్ ఎంకరేజ్ దెమ్. ఒక సరైన పని చేయడానికి, దైవికంగా నడిపించడానికి కొంతమందికి ఎవరో ఒకరి ప్రోత్సాహము కావాలా. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే, దేవుని కొరకు తాను ధారాళంగా సంతోషంగా ఉత్సాహంగా ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజలను కూడా ప్రేరేపిస్తున్నాడు, దేవుని కొరకు ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా మీలో మనఃపూర్వకంగా దేవుని కొరకు ఇవ్వడానికి అని. దేవునికి మనఃపూర్వకంగా ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా అని ఎందుకు అడిగాడంటే దావీదు, మొదటి దశలోనిక 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6-7 వచనాల్లో చూడండి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6-7 వచనాలు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంతమందికి కావాలండి? అందరికీ కావాలి కదా, దేవుని చేత ప్రేమించబడ. ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? దేర్ ఆర్ సో మెనీ వేస్ దట్ యూ కెన్ అక్వైర్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమను పొందుకోవడం చాలా విధానాలు ఉన్నాయి, కానీ దేవుడు తనకిచ్చే వారిని ప్రేమిస్తాడంట. దేవుడు తనకిచ్చేవారిని, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని, మూలుగుతూ ఏడుస్తూ బాధపడుతూ కష్టంగా ఇబ్బందిగా ఇచ్చేవారిని కాదు. గాడ్ ఆల్సో లుక్స్ అట్ ది యాటిట్యూడ్. ఆయన కొరకు మనం ఏదైనా చేసేటప్పుడు మన ఫేస్ కూడా దేవుడు చూస్తా ఉంటాడు. అవునా కదా? కొన్నిసార్లు చూడండి, మా పిల్లలు నేను ఎప్పుడైనా కొడితే, ఎప్పుడైనా వారిని క్రమశిక్షణ చేస్తే ఒక అలుగు మొహం పెట్టుకొని వెళ్ళి కూర్చుంటారు.
సరే నేను మళ్ళీ వెళ్ళి దగ్గరకు రమ్మంటే నవ్వుతా పిలవమంటారు. ఏంటండి దగ్గర రండి అంటే నేను సీరియస్గా ఉంటే, నువ్వు అలా చూడొద్దు మమ్మీ, నువ్వు సంతోషంగా పిలువు, సంతోషంగా చెప్పు, సంతోషంగా మాట్లాడు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి నోటి నుంచి వచ్చే డైలాగే కాదు, ముఖంలో ఎక్స్ప్రెషన్ కూడా వాళ్ళకి మంచిగా ఉండాలన్నమాట. ఇప్పుడు దేవునికి ఇవ్వడం అంటే మనం చేసే క్రియనే కాదు, మనం ఏ యాటిట్యూడ్తో చేస్తున్నాం, ఏ వైఖరితో చేస్తున్నామో అది కూడా దేవుడు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు మన అంతరంగాన్ని ఎక్కువ చూస్తాడు మన బహిరంగ క్రియల కంటే. సో దావీదు దేవుని ప్రజలను, ఇశ్రాయేలును ప్రేరేపిస్తున్నాడు, మనఃపూర్వకంగా దేవునికి ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా అనగానే ప్రజలు ఎంతో ధారాళంగా దేవుని కొరకు ఇవ్వడం మొదలు పెట్టారండి. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, సమయం లేదు. 7వ వచనంలో ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత 9వ వచనంలో చూడండి, వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషించిరి. అందరూ దావీదు ఇన్స్పైర్ చేయగానే మనఃపూర్వకంగా దేవుని కొరకు ఇచ్చారంట. దేవుని సన్నిధిలో ఒక పాట పాడినా, ఒక సాక్ష్యం చెప్పినా, ఒక ప్రార్థన చేసినా, ఆయన మందిరానికి వచ్చినా, ఒక కానుక వేసిన, ఒక దశం భాగం ఇచ్చినా, దేవుని కొరకు నువ్వు ఒక వాలంటీర్గా వర్క్ చేసినా, దేవుని కొరకు నువ్వు ఏ ప్రయాస పడినా దాన్ని ఎలా చేయాలంటే మనఃపూర్వకంగా చేయాలంటండి. హల్లెలూయా. వి మస్ట్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ. హృదయపూర్వకంగా నా ప్రభు కొరకు నేను చేస్తున్నాననే మనసుతో చేయాలి. ఇశ్రాయేలీలు అలాగే చేశారు. చేసిన తరువాత దావీదు దేవుని సన్నిధిలో ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 11వ వచనం, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. 12వ వచనం, ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును, అందరికీ బలమిచ్చి వాడవును నీవే. వాట్ ఈస్ డేవిడ్ డూయింగ్ హియర్? అసలు దావీదు 2 వచనాల్లో ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడండి. దావీదు దేవుని సన్నిధిలో సనుగుతున్నాడా? ప్రార్థన చేస్తున్నాడా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని స్తుతిస్తా ఉన్నాడు. డేవిడ్ ఇస్ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్ అండ్ వర్షిప్పింగ్ ద లార్డ్. దేవునికి ఆరాధన చేస్తున్నాడు. దేవుని సన్నిధికి మనం ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఒకటి చేయాలి, అదేంటంటే దేవుని ఆరాధించాలి. ప్రతి విషయమందు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన విన్నపాలు తెలియజేయాలంట. ప్రార్థన చేయడానికి వచ్చిన, విజ్ఞాపన ప్రార్థనకు వచ్చిన, ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పటికీ, ఉపవాస ప్రార్థనకు వచ్చాను కాబట్టి ఉపవాస ప్రార్థన ఒక్కటే చేసుకొని వెళ్ళిపోతానని కాదండి, కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మాట ఉంటుంది చూడండి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవునికి థ్యాంక్స్ చెప్పాలంట. మనం లాస్ట్గా ఎప్పుడు థ్యాంక్స్ చెప్పామండి? ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాం? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ఒక ఆప్షన్ వచ్చింది. అదేంటంటే మీరు ఎవరైతే మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉంటారో, మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉంటారో, వాళ్ళు లాస్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి ఎప్పుడు వచ్చారో, వాళ్ళు లాస్ట్గా వాట్సాప్ ఎప్పుడు ఓపెన్ చేశారో అదొకటి ఉంటుంది. లాస్ట్ సీన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా. వీళ్ళు 15 నిమిషాల క్రితం ఇన్స్టాగ్రామ్కి అలా వచ్చి వెళ్ళిపోయారు, లేకపోతే వాట్సాప్లో ఆన్లైన్ ఉన్నారు అని ఒక స్టేటస్ చూపిస్తూ ఉంటుంది మనకు. అది ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, వెన్ వాజ్ ద లాస్ట్ టైం వి గేవ్ థ్యాంక్స్ టు ద లార్డ్? ఫ్రిడ్జ్ కొనుక్కున్నప్పుడు చెప్పామండి, 2 years బ్యాక్. కొత్త ఇంటికి వెళ్ళామండి 5 సంవత్సరాల క్రితం, అప్పుడు చెప్పామండి కృతజ్ఞతాస్తుతులు అప్పుడు చెల్లించామండి. కొన్నిసార్లు కొంతమందికి చాలా పెద్దవి జరిగితేనే కృతజ్ఞత చెప్తారు, మామూలుగా ఇంక చెప్పరు అనమాట. కానీ కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయమందు, ఊపిరి పీలుస్తున్నానయ్యా నీకు, నా లంగ్స్ పనిచేస్తున్నాయి ప్రభా నీకు. నిజమండి, ఆ పని చేయడం ఆగిపోతే తెలుస్తుంది వాటి విలువేంటో. కళ్ళు చూడగలుగుతున్నానండి నీకు, కాళ్ళతో నడవగలుగుతున్నా ప్రభా నీకు స్తోత్రాలు, బ్రతికున్నా ప్రభా నీకు స్తోత్రాలు. అనుక్షణము దేవుని కృతజ్ఞత చెల్లించడానికి వీ హ్యావ్ మోర్ దెన్ 10,000 reasons. 10,000 reasons అని ఒక పాట ఉంటుంది ఇంగ్లీష్లో, చాలా చక్కని పాట, నాకు ఇష్టమైన ఆరాధన పాట అది.
దేవా నిన్ను స్తుతించడానికి నాకు 10,000 కంటే ఎక్కువ కారణాలు ఉన్నాయి అంటాడు ఆ భక్తుడు. అన్ని కారణాలు ఉంటే ఎన్నిసార్లు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. దావీదు దేవుని సన్నిధికి వచ్చి ప్రజలందరి ఎదుట దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడండి. దావీదు అక్కడికి వచ్చి అందరు నన్ను పొగడండి అనట్లే దావీదు. అందరం కలిసి దేవుని నామాన్ని హెచ్చిద్దాం. లెట్ us worship, let us exalt the Lord. ఆ తర్వాత 6వ అంశం చూడండి 14వ వచనంలో, ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. దేవునికి ఇచ్చి నీకు చాలా ఇచ్చేసామయ్యా, ఇప్పుడు నువ్వే మాకు రుణస్థుడవయ్యా అన్నట్లు చూడట్లేదండి. అర్థమవుతుందండి? కొంతమంది దేవుని కొరకు ఏదైనా చిన్న పని చేసి, చిన్న కార్యం చేసి, దేవుడికి చాలా చేసేసానండి, ఇప్పుడు దేవుడు నా దగ్గర లోన్ తీసుకున్నాడు, మళ్ళీ ఆయన నాకు బాకీ చెల్లించాలి అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. యాటిట్యూడ్ అలా ఉంటుంది. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, ఏం చెప్తున్నాడండి? నీవిచ్చిన సామర్థ్యములోనే మేము ఇలా చేయగలిగాం ప్రభా. నువ్వు మాకు సామర్థ్యం ఇవ్వకపోతే ఇవన్నీ మేము ఎలా సంపాదించుకోగలం? సో నీవు మాకు సామర్థ్యం ఇచ్చి మళ్ళీ నీకు ఇచ్చేలాగా మమ్మల్ని చేసావే, అసలు నీకు ఇవ్వడానికి మేమేమాత్రపు వారము? నీకు ఇచ్చామయ్యా, మేము గొప్పలం అనట్లా. అసలు నీకు ఇవ్వడానికి మేమెవరమయ్యా? ఈ ప్రపంచమంతా నీదే, దేవుంది సమస్తం కదండి. ఆయనకేదో చిన్నది ఇచ్చి మేము ఇచ్చేసాం అని చాలాసార్లు మనం అనుకుంటామే. దావీదు అంటున్నాడు, నీకు ఇవ్వడానికి మేము ఏమాత్రపు వారము. దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాడండి. కొన్నిసార్లు దేవునికి ఇచ్చాక గర్వం వస్తుంది, అవునా కదా? ఈ గర్వం చాలా డేంజర్, ఎట్లన్నా వచ్చేస్తుంది కదండి. ఇచ్చినందుకు కూడా గర్వం వస్తుంది. అపవాది అంటాడు, నువ్వు ఇంత ఇచ్చావు చూసావా, నువ్వు ఇచ్చినంత ఇంకెవరు ఇచ్చుండ్రు, నువ్వు ఎంత కష్టంలో ఇచ్చావు దేవునికి, నీది మామూలు సమర్పణ అనుకుంటున్నావా అని అపవాది అనగానే మనం అనుకుంటాం, నిజమే కదా, ఎంత ఇచ్చేసాను. ఇచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి, ఇచ్చినందుకు కూడా నాకు గర్వము రావద్దయ్యా, ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఎంతో ఆశీర్వాదంలో కొంతే నేను ఇస్తున్నా కదా ప్రభా, ఇది సంపాదించుకోవడానికి కూడా సామర్థ్యము నువ్వే కదా ఇచ్చింది, అందును బట్టి నీకు వందనాలని దేవుని స్తుతించి దేనత్వముతో దేవుని కనపరుస్తున్నాడు. దావీదు ఇంకో మాట అంటున్నాడు, సమస్తమును నీ వలనే కలిగెను కదా. దేవుని మందిరం కట్టడానికి, దేవుని మందిరం కొరకు విలువైన వస్తువులను, విలువైన బంగారు, వెండిని, వీటన్నిటిని సమకూర్చిన దావీదు యొక్క యాటిట్యూడ్ మనందరికీ ఒక ఎగ్జాంపుల్ అండి. దేవునికి అసలు ఎలా ఇవ్వాలి? చీప్ ఇచ్చాడండి, పనికి రానివి ఇచ్చాడా? ఇవ్వాల. He gave the best things కదండి, అతి శ్రేష్టమైనవి దేవుని కొరకు దావీదు ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ అంటున్నాడు, గొప్పగా చెప్పుకోట్లా, దేవా ఇంత ఇచ్చామయ్యా చూడయ్యా అనట్లేదు, నీకు ఇవ్వడానికి మేమెవరం ప్రభు అంటున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, ఇవన్నీ నీ ద్వారానే కదా మాకు కలిగాయి. ఆ తర్వాత ఫైనల్గా ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను చూడండి, 17వ వచనం, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును, నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. దావీదు దేవుని మందిరం కొరకు ఇచ్చాడు. మొట్టమొదటిది మనఃపూర్వకంగా ఇచ్చాడండి, హోల్ హార్టెడ్గా ఇచ్చాడు. రెండవది యథార్థ హృదయంతో ఇచ్చాడు. యథార్థ హృదయంతో ఇవ్వడం అంటే ఏదో దేవుని నుండి బదులు ఆశించో, లేకపోతే ఇంకెవరి ముందో ఒక షో ఆఫ్ కొరకు గొప్పగా చెప్పుకోవాలని దావీదు ఇవ్వలేదు. కానీ దేవుని ముందు చాలా నమ్మకత్వముతో, ఒక కృతజ్ఞతతో, ఒక దీన మనసుతో, యథార్థ హృదయముతో దేవునికి ఇచ్చాడు. ఇంకొక మాట, యథార్థమైన జీవితాన్ని మొదట కలిగి ఉండి దేవునికి ఇచ్చాడు. అందుకనే దావీదు ఇచ్చినవన్నీ కూడా దేవుడు ఎంతో సంతోషంగా స్వీకరించాడు. కయీను హేబెలు మనకు తెలుసు, అన్నదమ్ములు, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి అన్నదమ్ములు. కానీ కయీను హేబెలు దేవుని కొరకు అర్పణ అర్పించడానికి వెళ్ళినప్పుడు కయీనును అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. తన తమ్ముడైన హేబెల్ను అతని అర్పణను దేవుడు అంగీకరించినప్పుడు కయీనుకి అసూయ వచ్చి తమ్ముడిని చంపేశాడు కదండి. ఫస్ట్ మర్డరర్ ఇన్ ద బైబిల్ కయీన్ అని మనం చూస్తున్నాం. ఇప్పుడు కయీను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే, ముందు కయీను హృదయంలో పాపం ఉంది కాబట్టి దేవుడు అన్నాడు, నీ హృదయం బాగాలేకపోతే నువ్వు తెచ్చే కానుక నాకు వద్దు కయీను, నువ్వు ఇచ్చే అర్పణ నేను తీసుకోను అన్నాడు.
హేబేలును దేవుడు ఎందుకు అంగీకరించాడంటే హేబేలు హృదయం సరిగ్గా ఉంది కాబట్టి. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేనేదో రాజును కాబట్టి ఇష్టానుసారంగా బ్రతికేసి ఇదిగో అయ్యా ఇంత విలువైన అర్పణ నీకు ఇస్తున్నానని అట్లా ఇవ్వట్లే ప్రభా. నేను ముందు యథార్థవంతుడిగా జీవిస్తూ యథార్థ హృదయంతో నీకు నేను ఒక కానుక తీసుకొని వచ్చాను ప్రభా అని దేవుని సన్నిధిలో ఎంతో ధైర్యంగా దావీదు చెప్పగలుగుతున్నాడు. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము వీ హ్యావ్ కమ్ టు ద లార్డ్, దేవుని సన్నిధికి వచ్చాము, కొన్ని అవసరతలతో వచ్చాము, కొన్ని కష్టాలలో మనం వచ్చాము, కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఒక విడుదలనివ్వాలని, ఒక బ్రేక్ త్రూ ఇవ్వాలని, ఒక అద్భుత కార్యం మన పట్ల జరిగించాలి అనే ఆశతో మనం వచ్చాము. బట్ అంతకంటే ముందు మన సమర్పణ ఏంటి దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభా, ఎంతో ప్రేమతో మక్కువ పడి దావీదు దేవుని కొరకు ఇచ్చాడంటండి. దావీదు దేవుని ఎలా కనపరిచాడంటే తను ఇచ్చిన విధానంలోనే దేవుణ్ణి ఎంతో ఆనర్ చేశాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన, మనం చేసే స్తుతి, మనం ఇచ్చే కానుకలు, మనం జీవించే జీవితం కూడా దేవుని సన్నిధిలో ఒక అర్పణే అండి. ఆర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆఫరింగ్. దేవునికి అంగీకార యోగ్యంగా మనం జీవిస్తే మన దగ్గర ఏం లేకపోవచ్చు ఆయనకి ఇవ్వడానికి. మన జీవితమే ఆయన సన్నిధిలో ఒక అర్పణ. అట్టి అర్పణ దేవునికి అర్పించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.